ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో గల కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ సహజ వర్గం కింద యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉంటుంది. ఈ పార్క్ సముద్ర మట్టానికి 338 నుండి 781 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పార్క్లో 963 కంటే ఎక్కువ వృక్ష జాతులు మరియు 49 క్షీరద జాతులకు నిలయంగా ఉంది. అలాగే 201 పక్షి జాతులు ఈ పార్క్లో ఉన్నాయి. దీంతో పాటు 16 ఉభయచర జాతులు అలాగే 37 సరీసృప జాతులు ఈ పార్క్లో ఉన్నాయి. కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించిన 5 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం జాతీయ వన్యప్రాణుల ఆరోగ్య విధానంను ప్రవేశపెట్టాలని సమీక్ష చేస్తుంది. వన్యప్రాణుల వ్యాధులను పర్యవేక్షించడం మరియు కొత్త పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. మానవులలో 60% కంటే ఎక్కువ అంటువ్యాధులు జంతువుల నుండే వస్తున్నాయి. ఈ ఆరోగ్య విధానం వలన వ్యాధుల నుండి జంతువులను రక్షిస్తే అది మానవాళికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆరోగ్య విధానాన్ని ఇండియా నేషనల్ వన్ హెల్త్ మిషన్లో భాగంగా అనుసంధానం చేయబడుతుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ జూ అథారిటీ మార్గదర్శకత్వంలో ఈ ఆరోగ్య విధానం అభివృద్ధి చేయబడుతుంది. యునైటెడ్ స్టేట్స్లోని లూసియానా రాష్ట్రంలో జెస్సీ హఫ్మన్ జూనియర్ అనే వ్యక్తికి నైట్రోజన్ వాయువును ఉపయోగించి ఉరి తీయడానికి ఆ రాష్ట్రం సన్నాహాలు చేస్తుంది. 2010 తర్వాత ఈ పద్ధతిలో ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఎవరైనా ఎక్కువ నైట్రోజన్ను పీల్చుకున్నప్పుడు నైట్రోజన్ హైపోక్సియా ఏర్పడుతుంది. దీని వలన శరీరం నుండి ఆక్సిజన్ను బయటకు నెట్టవేసి ప్రాణం పోయేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో వ్యక్తి త్వరగా స్పృహ కోల్పోతాడు. ఇతర ఉరిశిక్షల పద్ధతుల కంటే ఇది కాస్త నొప్పిని తగ్గిస్తుందని అధికారులు నమ్ముతున్నారు. అక్టోబర్ 2024లో అమెరికాకు చెందిన ఒక స్వతంత్ర సంస్థ చేపట్టిన ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ సర్వేలో 33 దేశాలలో ఇండియాకు 24వ ర్యాంక్ వచ్చింది. న్యాయపరమైన వివాదాస్పద ప్రసంగాలకు రక్షణ కొరబడిందని ఈ నివేదిక తెలుపుతుంది. వివాదాస్పద ప్రసంగాలంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పాలసీలను న్యాయపరంగా విమర్శించడం. మనకు రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యంతో పాటు న్యాయపరంగా విమర్శించే హక్కును కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వ పాలసీలను విమర్శిస్తే ఎవరేం చేస్తారో, ఎక్కడ జైల్లో వేస్తారేమో అనే భయంతో ప్రజలు ఈ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఈ న్యాయపరమైన విమర్శలను రక్షించడంలో నిబద్ధత కొరబడిందని ఈ నివేదిక తెలిపింది. ఇండియా 62.6 స్కోర్తో 24వ ర్యాంక్ సాధించింది. ఇక ఈ సర్వేలో 87.9 స్కోర్తో నార్వే మొదటి స్థానంలో ఉండగా 87 స్కోరుతో డెన్మార్క్ రెండవ స్థానంలో ఉంది.